నమస్తే అండి. వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు టేస్టీ పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. మీకు రాదు అని కాదు, కొత్తగా వంట నేర్చుకునే పిల్లల కోసం చూపిస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ కందిపప్పుని శుభ్రంగా కడిగి 1కి 2 వంతులు నీళ్ళు పోసి శుభ్రంగా 2 కట్టలు పాలకూర తరిగేసి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ ఆనియన్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక కుక్కర్లో 4 విజిల్ ఇచ్చుకోవాలన్నమాట. కందిపప్పు ఒక పావుగంట నానపెట్టుకున్న పర్లేదు, లేదా అప్పటికప్పుడు పెట్టినా పర్వాలేదండి. కుక్కర్ 4 విజిల్ ఇచ్చేసుకుంటే హై ఫ్లేమ్ కాదని మీడియం ఫ్లేమ్లో ఇవ్వండి. మెత్తగా మెదిగిపోయింది. కాస్త పులుపు తినేవాళ్ళు ఇప్పుడు చిన్న చింతపండు కూడా వేసుకోండి. మేమైతే పులుపు వేయను. చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు అండి వేసుకుని బాగా మెదిపేసాక తాలింపు వేసుకోవాలి. పాలకూర ఆకుకూర పప్పులకి నెయ్యితో తాలింపు బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులండి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోండి. మెంతికూర పప్పుకు కూడా పాలకూర పప్పుకు కూడా వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. వేసుకుని నచ్చిన వాళ్ళు ఇంగువ పప్పు కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపు తీసుకెళ్ళి పప్పులో వేయటం కాదండి, పప్పు మొత్తం తీసుకెళ్ళి తాలింపులో వేయాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, త్వరగా పాడవదమ్మా. చిన్న చిట్కా. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ ఖాళీ మూకుట్లో వేగుతుంది కదా పప్పు అంతా కూడా. ఇలా ఉడకటం వల్ల ఏమవుతుందంటే త్వరగా పాడవదు. ఈవినింగ్ వరకు ఉన్నా కూడా సమ్మర్లో కూడా పాడవదు అనమాట. టేస్టీ కూర రెడీ అయిపోయింది. కర్రీ పాయింట్లకి వెళ్ళి తెచ్చుకొని హెల్త్లు పాడు చేసుకోవటం ఎందుకు, చిన్న ఓపిక పట్టి చేసేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.